అంటే చాలామంది కూడా ఎస్పెషల్లీ విమెన్‌లో చాలా సమస్యలు పీసీఓడి అని, పీసీఓఎస్ అని, థైరాయిడ్ అని రకరకాలుగా ఒకప్పుడు లేనటువంటి సమస్యలన్నీ ఇప్పుడు వరుసగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మహిళలకి ఈ యోగాలో అవన్నీ కూడా కంట్రోల్ చేసేటువంటి ఏమన్నా స్పెసిఫిక్ ఆసనాలు ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఉన్నాయండి. దేనికదే డయాబెటిక్‌కి సపరేట్ ఆసనాస్ ఉన్నాయి. థెరపీ అంటేనే అది హైపర్ టెన్షన్‌కి, థైరాయిడ్‌కి, పీసీఓడికి దేనికదే జనరల్గా అన్ని ఆసనాస్ అన్నిటికీ చేయొచ్చు. జనరల్గా ఏం లేకపోతే లేదు మాకు ఈ ప్రాబ్లం ఉంది ఇదే తగ్గించుకుంటామంటే కొన్ని రోజులు ఒక 6 మంత్స్ అట్లా సపరేటు ఆ ఆసనాసే చేయొచ్చు. ఇప్పుడు థైరాయిడే తీసుకుందాము. ఇందాక చేపించినాను నేను. థైరాయిడ్ అంటే ఏంటి ఇక్కడ గ్లాండ్ అన్ని నెక్ స్ట్రెచ్చింగ్స్ నిలబడి అర్ధచక్రాసన, మత్స్యాసన, భుజంగాసన, ధనురాసన, సర్వాంగాసన ఇట్లా అన్ని నెక్ ఏ ఏరియా అదే పీసీఓడి ఉంది అంతా కూడా స్టమక్ పెల్విక్ ఎక్కడ ప్రెజర్ వస్తున్నాయో ఆ ఆసనాస్ ఉంటాయి. ఇవి ఉత్తాన పాదాసన, పశ్చిమోత్తానాసన ఇట్లా ఇంకా చెప్పడానికి ఉండదు, చాలా ఉంటాయి. ధనురాసన, వక్రాసన ఇట్లా. మగవాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం ఒబెసిటీ కానీ లేదా వాళ్ళకు కూడా ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి కూడా మనం మగవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో మరి వాళ్ళకి యోగా ఆవశ్యకత ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? సూర్య నమస్కారాలు కంపల్సరీ చేయాలండి. సూర్య నమస్కారాల్లో భూ నమస్కారాసన అని ఉంటుంది, భూ నమనాసన అంటాము. అదేంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయాల్సిన ఆసన. ఉన్నా సరే కొన్ని చెయ్యొచ్చు, కొన్ని అవాయిడ్ చేయాలి, కొన్ని చేయాలి. చాలామంది ఎప్పుడూ యోగాలో ఉండేవాళ్ళు స్టంట్స్ వేసిన తర్వాత కానీ బైపాస్ సర్జరీ వేసిన తర్వాత కానీ వాళ్ళ అన్ని ఆసనాస్ అంతకుముందు ఏం చేసేవారు అవన్నీ కూడా చేయగలరు, చేస్తారు కూడా. ఎందుకంటే అసలు ఆ రోగానికి ఆసనానికి సంబంధమే లేదు. మనం భయం పడతాం, చేయొచ్చా చేయకూడదు అనే డౌట్తో అవాయిడ్ చేసేసి ఆ డిసీజ్ని మనం పెంచుకుంటాం కానీ తగ్గించుకోము. ఏ రోగం ఉన్నా ఆసనాస్ వేయచ్చు. కొన్ని భయాలంతే, ఎందుకురా అట్లా వేస్తున్నావని పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేసి డౌట్స్ పెడతారన్నమాట. జనరల్గా ఎన్ని ఆసనా చేయొచ్చు. 7 years నుంచి మనకి ఏజ్ లిమిటే లేదు, ఎంత ఏజ్ అయినా సరే. రీసెంట్గా పద్మశ్రీ అవార్డు గ్రహీత శివానంద అని చెప్పి మన శివానంద గారు 108 ఏళ్ళు మొన్నే రీసెంట్గా ఆయన చనిపోయినారు. ఆయన పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నారు. 1 year ముందే పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన. ఆయన ఎప్పుడూ ఏ డైట్ చేయలేదంట. 3 పూట్ల భోజనం చేసేవారు, ఫ్రూట్ తినాలి, ఉపవాసం చేయాలని అది ఏం చేయలేదు. ఆయన చేసిందల్లా ఏంటంటే యోగా. అన్ని ఆసనాస్ వేసుకునేవారు. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour నిత్యము యోగా చేసుకున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అసలు యోగాకి ఏజ్ లిమిట్ అనేది లేదు. కానీ అనంతలక్ష్మి గారు ఈ రీసెంట్ టైమ్స్లో అంటే వృత్తిరీత్యా ప్రెషర్స్ కావచ్చు లేదా మానసికంగా ప్రెషర్స్ కావచ్చు, ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. సో డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మైండ్ రిలాక్సేషన్కి యోగా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? యోగా చాలా హెల్ప్ చేస్తుందండి. నేను యోగా టీచర్ని అవ్వడానికి కారణమే అది. డిప్రెషను, సూసైడల్ టెండెన్సీస్ ఉన్న యూత్ నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చేవారు. నేను ఆశా హాస్పిటల్లో సైకాలజిస్ట్గా పనిచేశాను. వాళ్ళకి చెప్పేదాన్ని, మీకు ఈ మెడిసిన్ కన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అవసరం, అంతకన్నా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ మీకు అవసరం. మీ సపోర్ట్ మీకు ఎలా దొరుకుతుంది అంటే యోగా చేసినప్పుడే. మీకు ఆసనాస్కి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, శరీర దారుఢ్యంగా తయారవుతుంది. ప్రాణాయామాస్కి మైండ్ కామ్నెస్, థాట్ ప్రాసెస్ బ్యాలెన్సింగ్ అవుతుంది. మెడిటేషన్ చేస్తే బ్యాలెన్సింగ్ అవుతుంది, ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. ఈ డిప్రెషన్కి, యూత్కి చాలా ఉపయోగము యోగా అనేది. కంపల్సరీ వాళ్ళు యోగా చేస్తే తొందరగా బయటకు వస్తారు. ట్యాబ్లెట్ సపోర్ట్ కూడా వదిలేస్తారు. అట్లా యోగా, మెడిటేషన్ ఈ రెండు కలిపి మనము డైలీ ఎంత సమయం కేటాయించి చేస్తే బెస్ట్ అంటారు? ఫస్ట్ బిగినర్స్, అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఇంట్లో యోగా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే దేంతో స్టార్ట్ చేస్తే బెస్ట్? వీళ్ళంతా దీంట్లో కొంతమంది డైలీ యోగా చేస్తారు. బిగినర్సే 2.5 months అయింది. మీరు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఏంటంటే యోగా టీచర్ కాబట్టి అన్నీ పాజిటివ్గా చెప్తున్నానని మీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ 3 monthsలో వాళ్ళు చాలా రియలైజ్ అయినారు. వాళ్ళ చేంజెస్ వాళ్ళ మాటల్లో చెప్తారు. ఏంటంటే యోగా అనేది కంపల్సరీ మినిమం 1/2 hour, మ్యాక్సిమం 1 hour, 1.5 hour.
దీంట్లో ఒక 20 మినిట్స్ ఆసనాసు లేదా 40 మినిట్స్ ఆసనాసు, 10 మినిట్స్ ప్రాణాయామాసు, 10 మినిట్స్ మెడిటేషను, ఇట్లా గృహస్థు ధర్మంలో మెడిటేషన్ 10 to 20 మినిట్స్ సరిపోతుంది. ధ్యానం అంటే ఏం లేదు, కామ్నెస్ అంతే. బ్రీతింగ్ మీద ధ్యాస పెట్టి ప్రశాంతం కూర్చోవడం. ఎన్నో థాట్స్ వస్తాయి, డిస్టర్బ్ చేస్తాయి, కానీ స్లోగా అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. డిలీట్ అవ్వడానికే బయటకు వస్తూ ఉంటాయి. రోజు 1 అవర్ కంపల్సరీ. ఇంకా టైం లేకపోతే మార్నింగ్ హాఫ్ అన్ అవర్, సాయంత్రం హాఫ్ అన్ అవర్. డైలీ లైఫ్లో భోజనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో యోగాకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తే కనుక మనం హాస్పిటల్ బిల్లు నుంచి బయటపడవచ్చు.